ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? నాకు అమ్మ లేదు. అంతా చూసుకునేది నాన్న మాత్రమే. మా నాన్నకు తెలియకుండా నేను ఏది చేయను. అదే ఐ ఫీల్ గిల్టీ. ఎనీ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం లేదు. నువ్వు కొత్తగా ఏ ప్రాబ్లం తీసుకురాకుండా ఉంటే సరి. అలా ఏమైనా ప్రాబ్లం వస్తే క్రిస్టీ దగ్గర చెప్పకు, నా దగ్గర చెప్పు. నేను ఇక్కడే ఉన్నానుగా. ఓవర్గా సీన్ చేస్తుంది. ఇంత చల్లగా ఉంది, స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతుంది. ఈ రోజు ఏంటి బాగా చలిగా ఉంది కదా? అవును, వేడిగా ఒక టీ తాగితే బాగుంటుంది కదా. వెళ్ళు 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 వెళ్ళు. ఆ రోజు క్రిస్టీ టీ పెట్టడానికి వెళ్ళినప్పుడు నేను పూజిత ఫస్ట్ టైం ఒంటరిగా ఉన్నాం. కూర్చో, కమ్ కమ్ కూర్చో. ఓకే. హీటర్ ఆన్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. చాలా చల్లగా ఉందని హీటర్ ఆన్ చేయడానికి వెళ్ళింది. బట్ హీటర్ ఆన్ అవ్వలేదు. నేను తనకి హెల్ప్ చేద్దామని హీటర్ ఆన్ చేయడానికి వెళ్ళాను. యు నో వాట్ ఐల్ డూ? దీన్ని తీసుకెళ్ళి రిసెప్షన్లో ఇచ్చి ఐ ఫైండ్ అనదర్ హీటర్. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? హీటర్ వర్క్ అవ్వట్లేదు, అందుకే రిసెప్షన్కి తీసుకెళ్ళి వేరే హీటర్ తీసుకొస్తామని అనుకుంటున్నాను. వాట్ వాట్ ఇస్ దిస్ ఆకాష్? ఎక్స్ట్రా కేబుల్ ఇప్పుడు హీట్ అవుతుందా? అవుతుంది. కెమికల్ రియాక్షన్. బట్ ఆ హీటర్ ఆన్ అవ్వలేదు కాబట్టి నేను తనతో మాట్లాడి క్లోజ్ అయ్యాను. ఏంటి తను ఇంకా కనిపించలేదు? ఏదో మాట్లాడాలన్నా ఏంటి? సార్, ఆ పూజిత క్రిస్టిని వాళ్ళు వెళ్లే మార్గమే సర్లేదు. మనం వాళ్ళని రిసార్ట్ నుంచి పంపించేద్దామా? ఇలా చూడు, రిసార్ట్ అన్నాక చాలా జరుగుతాయి. మనకు కావాల్సింది డబ్బు, అది ఉంటే చాలు. ఆ డబ్బు గురించి చూసుకుంటే చాలా సమస్య అయిపోతుందండి. నేను చూడని సమస్య. ఈ కురింజిలో నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? ఏదో చేసుకోండి, నేను వెళ్తున్నా. తనెందుకు ఇవన్నీ గమనిస్తోంది? ఎక్కడ పోయింది? త్వరగా క్రిస్టీ. ఎక్కడ పోయి పడింది? ఏమైంది? పూజిత, ఆడుకుందామన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటో మరి. ఆడుకోనింది చాలు, ఎంతసేపు ఆడేది? వెళ్దాం పూజిత. ఎందుకు సడన్ గా బయలుదేరుతున్నారు? షటిల్ ఆడుకోలేదా? ఇంతకు పైన ఆడితే దయ్యంతోనే ఆడాలి. అలాంటి ఆటలు ఏం వద్దు. రా వెళ్దాం. దెయ్యమా? కాసేపే కదా ఆడేవాళ్ళం. ఏమంటున్నారు? ఏమైంది నీకు? చచ్చా. ఒరే కదిర్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? సారు కాటేజ్ క్లీన్ చేయమన్నారు. ఒరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళకూడదని నీకు తెలీదా? గాలి సోకుతుందిరా. గాలి సోకుతుందా? అక్క, నిజంగానే ఇక్కడ దెయ్యం ఉందా? అది కాదమ్మా, మా ఊర్లో అమావాస్య రోజు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, గాలి సోకుతుందని చెప్పాను. అదే చెప్తున్నాను. ఓ అలాగా? అయితే మీరు ఇంతకు ముందు దెయ్యాన్ని చూసారా? నేను చూడలేదమ్మా. మేము మా దేవుడికి పూజ చేయడం వల్ల మాకు ఏ దెయ్యాలు పట్టుకోవమ్మా. రే కదిరు అన్నా, పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాలి కదా. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? పోయి నిద్రపోరా. పోరా అంటే. సరేనా. కలయ్, తిన్నావుగా, వెళ్ళి పడుకోపో. వెళ్ళండి. ఏంటక్క వీళ్ళతో దేయాలి కదా చెప్తున్నావు? గెస్ట్లకు తెలిస్తే ఏమవుతుంది? మీ పనింటో చూసుకోండి అక్క. అనవసరంగా మాట్లాడి అందరినీ భయపెట్టద్దు. వెళ్ళి పడుకోండి.
కలై పూజితాన్ని ఎక్కడైనా చూసారా? లేదు, నేను చూడలేదే. నిన్న నైట్ నుండి కనిపించట్లేదు, అదే భయంగా ఉంది. ఇక్కడే ఎక్కడైనా ఉంటారు, వెళ్ళి చూడండి. భయపడకండి, నేను మేనేజర్ని కూడా చూడమని చెప్తాను. ఓకే, ఒకసారి జస్ట్ కాల్ చేయండి. ఓకే ఓకే. నువ్వు టెన్షన్ అవ్వద్దు, రా మనం వెతుకుదాం. ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది? ఆ రోజు రాత్రి క్రిస్టి దేన్నో చూసి భయపడిపోయింది. నేను దానికి పెద్దగా తీసుకోలేదు, కానీ దానికి తర్వాత రోజు పూజిత ఫస్ట్ టైం కనపడకుండా పోయింది. పూజిత, పూజిత ఇక్కడికి ఎలా వచ్చా? నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలీదు. హలో. ఏంటి అందరూ తిన్నారా? ఇప్పుడేనా రెస్టారెంట్లో తిన్నాం. ఆ. ఏమా నువ్వు దేన్ని చూసి భయపడ్డావంట? దేన్ని చూసి భయపడ్డావు? రిసార్ట్ ఇంత అందంగా ఉన్నప్పుడు అదెందుకు ఆ ఏరియా మాత్రం శ్మశానంలాగా చేశారు? అదేమీ లేదు తమ్ముడు, అది ఆ రాణి భర్త సమాధి. ఇక్కడ దెయ్యం ఉంది. ఏంటి దెయ్యమా? ఇదే నేను నిన్నే చెప్పాను. చూడండి, 20-30 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను, దెయ్యము లేదు భూతము లేదు. అక్కడ సమాధి ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు దెయ్యం ఉంది భూతం ఉందని ఇక్కడికి వచ్చిన వాళ్ళని భయపెడుతున్నారు. అవన్నీ పట్టించుకుని మీరు భయపడకండి, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండండి, అన్ని నేను చూసుకుంటాను, సరేనా? వస్తాను. ఓకే. ఆ. కలై, ఏమైంది ఆంటీ? కలైని కదిర్ని వెతుకుతున్నానమ్మా, వాకింగ్కి వెళ్ళడానికి. అంటే ఇక్కడ ఎవరు లేరు, నేను తీసుకెళ్తాను రండి. లేదు, వద్దు, పర్వాలేదు. లేదు పర్వాలేదు వద్దమ్మా, ఆంటీ. నీకెందుకమ్మా శ్రమ? పర్వాలేదు ఆంటీ, నాకేం ప్రాబ్లం లేదు. రండి. కొద్ది రోజులకు ముందు జాగ్రత్త. పూజిత కలై వాళ్ళ అమ్మని వాకింగ్ కి తీసుకెళ్ళింది. జాగ్రత్తగా దిగండి, జాగ్రత్త. మెల్లగా నడవండి, జాగ్రత్త. అలాగే. ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నారా? ఒక వాకింగ్ స్టిక్ పెట్టుకోవచ్చు కదా. వాకింగ్ స్టిక్ అంతా వద్దమ్మా. మీరే నడవడానికి ట్రై చేయండి. గుడ్, అలాగే. సూపర్ ఆంటీ. ఇంకోసారి ట్రై చేయండి. అయ్యో ఆంటీ. అప్పుడు వాళ్ళు యాక్సిడెంట్ లో కింద పడిపోయారు. ఆంటీ ఏమైంది? అయ్యో ఆంటీ. ఆంటీ అమ్మ ఏమైందమ్మా? పూజిత ఏమైంది? కదర్ నీళ్ళు తీసుకురా. ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? అమ్మా కళ్ళు తెరిచి చూడండి అమ్మా. లేదు, వాళ్ళే వాకింగ్ వెళ్ళాలని చెప్పారు. గెస్ట్ అంటే గెస్ట్ లాగా ఉండండి, సరేనా? ఐమ్ రియల్లీ సారీ అండి. మిమ్మల్ని ఎవరు ఇదంతా చేయమన్నారు? చదువుకున్న వాళ్ళే కదా. మా అమ్మకి ఏదైనా అయ్యి ఉంటే. మేడం ఏమైంది? ఇదిగో వీళ్ళే. అమ్మా, లేడమ్మా. అమ్మా. రేయ్, ఏంట్రా మీరు చేసిన పని? మేడం ఏదైనా అయిందనుకో, గెస్ట్ గా వచ్చిన వాళ్ళు మీ పని చూసుకోవాలి. అసలే ఆవిడకి ఒంట్లో బాలేదు. తెలియక అలా జరిగింది, సారీ. ఏంటయ్యా సారీ? లేదు సార్, కావాలని చేయలేదు. చేయాల్సిందంతా చేసి సారీ ఏంటయ్యా సారీ? ఆవిడ గురించి నీకెందుకయ్యా? నీ పనులు చూసుకోవాలి. అనవసరంగా ఎవరు కలెక్ట్ చేసుకోమన్నారు? ఏమైంది నాన్న? ఎలా వదిలేయమంటావు? తెలియకుండా ఎలా జరుగుతుంది? గెస్ట్ అయితే ఏం చేయమంటావు? ఆవిడకి ఏదైనా అయిందంటే ఎవరు సమాధానం చెప్తారు?
నీ పని మాత్రం చూసుకో. బ్రో మీరు ఏడవద్దు బ్రో, మీ రూమ్ మేడం సాయం పట్టండి. పైకి ఎత్తండి. సాయం పట్టండి. పైకి లేపండి. ఏయ్ ఊరికే అదే ఆలోచించొద్దు, ఫ్రీగా ఉండు. అందరి ముందు నా వల్లే కదా ఆకాష్ తిట్లు తిన్నాడు. పాపం. వాడదంతా ఏవి అనుకోడులే. ఆకాష్ ఎక్కడా? అదిగో అక్కడ. మనం అక్కడికి వెళ్దామా? వెళ్దాం. మ్. ఆకాష్, నువ్వేం అడగాలనుకుంటున్నావని నాకు తెలుసు. ఇలా చూడు ఆకాష్, నేను ఒక తప్పు చేస్తే దాన్ని అక్సెప్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకుంది. నేను చెప్పేటప్పు నువ్వెందుకు తిట్లు తిన్నావు? అది కాదు పూజిత. నువ్వేం చెప్పినా సరే నేను అస్సలు ఒప్పుకోను. ఫైన్ ఫైన్, నువ్వు ఒప్పుకోవద్దులే. ఆ ఇన్సిడెంట్ జరిగి ముగిచిపోయింది అండ్ అందువల్ల నాకు బాధ ఏం లేదు. చిల్. స్టిల్ ఆకాష్, ఇట్స్ మై ఫాల్ట్. సి పూజిత, నువ్వేం ఇంటెన్షన్లో హెల్ప్ చేయడానికి వెళ్ళావని నాకు తెలుసు. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. బట్ అక్కడ ఉన్న ఎవరు ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా అందరూ కలిసి ఏమైనా చెప్పుంటారు, అది నువ్వు భరించలేవు. సో దట్స్ వై. సరే, ఓకే. కానీ అందుకని నాకు కిస్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆ? మేడం హోయ్. హా? హలో. ఏంటి త్వరగా లేచినట్టున్నావు? నువ్వు కూడా త్వరగా లేసావు. యు ఆల్ రైట్? యా, బెటర్. కమ్ ఆన్ యా, జస్ట్ ఫర్గెట్ ఇట్. నో వాంట్ ఐ హావ్ సమ్ కాఫీ? కాఫీ? యా. క్రిస్టీ తనెందుకు? మనం వెళ్దాం. ఓకే, వెళ్ళొచ్చు. నేను పూజిత అలాగే క్లోజ్ అవ్వడానికి మొదలెట్టాను. నాకు పూజితని చాలా నచ్చింది. నేను చూసిన అమ్మాయిలాగా తను కాదు. తను చాలా డిఫరెంట్. తను నా దగ్గర ప్రవర్తిస్తున్న విధానంలో తెలుసుకున్నాను తనకు కూడా నేనంటే ఇష్టమేనని. నిన్న జరిగిన ఫంక్షన్లో తనకి ప్రపోజ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే సార్ దాన్ని ఒంటరిగా తీసుకెళ్ళాను. సార్ 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 ఒక 5 నిమిషాలు రండి సార్. ప్లీజ్ సార్ రండి సార్, ఒక 5 నిమిషాలు సార్. సార్ 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 ప్లీజ్ సార్, వదిలేండి సార్. సార్ ఒక అర్జెంటైన మ్యాటరే సార్. సార్ ప్లీజ్ రండి సార్, మీరు వచ్చే తీరాలి సార్, ప్లీజ్. పద, వస్తాను. అయ్యో కనపడకుండా పోయిన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.